బైపోల్ వస్తుంది. త్వరలో మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ సీఎం కాబోతున్నట్టుగా కూడా వాళ్ళని కట్టడి చేశారు. సోషల్ మీడియా ద్వారా కూడా ఇదే ప్రచారాలు కూడా కొనసాగించిన పరిస్థితి అయితే ఉంది. ఆ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చిన ఏదైతే నేతలకు టచ్లోకి వచ్చిన పరిస్థితి కావచ్చు. ఈ కట్టడి ద్వారా కొంతమంది ఎమ్మెల్యేలంతా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సంబంధించి కూడా తమ భవిష్యత్తుని వెతుక్కునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పడ్డారు. ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి కావచ్చు, మరోవైపు మరోసారి గెలవాలంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలి, ఇంకా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ఇప్పుడు అధినాయకత్వంకి సంబంధించి ఒకవైపు సీఎం కేసీఆర్కి సంబంధించి కూడా ఫామ్ హౌస్కి పరిమితమయ్యారు. జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి కూడా ఆయన ప్రచారాలు నిర్వహించని పరిస్థితి ఉంది. ఇక మరోవైపు కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిందో అప్పటి నుంచి కూడా ప్రకంపనలు చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కల్వకుంట్ల కుటుంబంలో కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితిలో ఒకేసారి బగ్గుమన్న పరిస్థితి అయితే ఉన్నది. ఒకవైపు హరీష్ రావు వర్గం కావచ్చు, మరోవైపు కేటీఆర్ వర్గం కావచ్చు, అలియాస్ కవిత సంబంధించిన వర్గాలన్నీ కూడా గ్రూపులుగా తయారయ్యాయి. దాంట్లో కుటుంబ కలహాల నేపథ్యంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పార్టీ పట్టించుకోవట్లేదు. అధికారంలో ఉన్నట్టుగా కూడా అధినాయకత్వ వ్యవహార శైలి ఉన్నది. ఎమ్మెల్యేలకు సంబంధించి కావచ్చు వాళ్ళంతా నారాజులో పడిన పరిస్థితి ఉంది. ఒకేసారిగా జూబ్లీహిల్స్ బైపోల్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి క్రేజ్ పెరిగింది. ఆయన వన్ మ్యాన్ షో జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి కూడా నవీన్ యాదవ్ని గెలిపించేందుకు వన్ మ్యాన్ షో ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ సంబంధించి 5 ఏళ్ళు అధికారంలో ఉండబోతున్నట్టుగా కూడా ఒక ఇండికేషన్ కూడా